హాయ్ అండి. మటన్ గ్రేవీ కర్రీ సింపుల్గా మంచి టేస్ట్తో అలాగే థిక్ గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ నేను 1 kg మటన్ తీసుకున్నానండి. మటన్ని బాగా కడిగి తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీ రుచికి సరిపడా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా అన్ని ముక్కలకి కారం పట్టేలా నీట్గా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 ఇంచుల చెక్క అలాగే 5 యాలకులు 6-7 లవంగాలు ఆ తర్వాత 10 నుంచి 12 కాజులు ఆ తర్వాత 10 వెల్లుల్లిపాయలు అలాగే కట్ చేసిన వెండు కొబ్బరి 1 కప్పు తరిగి తీసుకోండి. దీనిని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత 2 కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసిన మటన్ని వేసుకొని 1 minute పాటు లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 3 minutes పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటో యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 5 minutes పాటు కలుపుతూనే ఉండాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి 2 minutes పాటు లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా కలుపుతూ ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ థిక్గా రావడానికి మనం ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని అలాగే విజిల్ కూడా పెట్టుకొని ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత విజిల్లోంచి గాలంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని 2 minutes ఉడికించుకుంటే మనకెంతో టేస్టీ అయిన అలాగే థిక్ గ్రేవీతో మటన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుందండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.